వెల్కమ్ టు అవర్ ఛానల్ లీజన్ అబ్జర్వ్ లెర్న్ విత్ ఫన్. ఈరోజైతే మీకు కొర్రలతో కిచిడి ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాణలిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు వేయండి. అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయను, పచ్చిమిర్చిని, అల్లంని వేసి కొంచెం మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసి మగ్గించండి. ఆ తర్వాత 1/2 టీ స్పూను జీలకర్ర వేయండి. చక్కగా కలపండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూను సాల్ట్ కూడా వేయండి. బాగా కుక్ అవుతుంది. 1/2 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూను గరం మసాలా పౌడర్, ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. వేసిన తర్వాత చక్కగా కలపండి. మూత పెట్టి మగ్గనివ్వండి. ఆ తర్వాత నానబెట్టినటువంటి కొర్రల్ని చక్కగా శుభ్రంగా కడిగి పెట్టండి. ఇప్పుడు మూత తీసి బాణీలో 1 రెబ్బ కరివేపాకు వేసి చక్కగా కలపండి. ఇలా నేను ఎందుకు వేసానంటే కరివేపాకు ముందుగానే వేస్తే ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా మాడిపోయినట్టు, లేదు అంటే బాగా వేగినట్టు అలా వచ్చేస్తుంది. అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే నీళ్ళు వేయడానికి ముందు కరివేపాకుని వేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు కలిపిన తర్వాత 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఆ తర్వాత కడిగినటువంటి కొర్రలను తీసుకొని ఈ తాలింపులో వేసి చక్కగా కలపండి. ఇలాగా కలిపి 1 నిమిషం తర్వాత నేను 250 గ్రాములు కొర్రలు తీసుకున్నాను. ఇక్కడ నేను 750 ml వాటర్ అనేది యూస్ చేస్తున్నాను. 750 ml వాటర్ అనేది ఈ పానీలో జాగ్రత్తగా వేయండి. వేసిన తర్వాత చక్కగా కలపండి. కలిపి మూత పెట్టండి. చక్కగా తెల్లుతూ ఉంటుంది, లోపల చక్కగా ఉడుకుతుంది. చూడండి ఎంత బాగుందో. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మీరు చూస్తే ఇదిగోండి ఇలా అవుతుంది. ఇది బాగా కుక్ అయిందో లేదో చూద్దాం. కొర్రలు తీసుకొని మీరు ఇలా చూస్తే మీకు కొద్దిగా పలుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అలా ఉంటే మళ్ళీ మూత పెట్టండి. నేనైతే మూత పెట్టేస్తున్నాను, మగ్గలేదు కాబట్టి. 1-2 నిమిషాలు ఉంచండి. తర్వాత మళ్ళీ తీసి చెక్ చేయండి. చూడండి ఇప్పుడు కొర్రలు అనేది పట్టుకుంటే ఇలాగ మనకి చక్కగా ఉడికిపోయి ఫింగర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఉప్మా అనేది ఫుల్గా కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు తయారైనటువంటి ఉప్మాని బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోండి ఘీతో. సూపర్ టేస్టీ అండ్ హెల్దీ కొర్రల ఉప్మా రెడీ. If you like the video, share, comment and subscribe my channel. Thank you so much. Thank you for watching.